తమ కుటుంబం 3 దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉందని అందుకే తాను కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని చెప్పారు కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డి. కాంగ్రెస్కు కంచుకోట అయిన భువనగిరి నుంచి తన కుటుంబ సభ్యుల సహకారంతోనే కాంగ్రెస్ టికెట్కి దరఖాస్తు చేసుకున్నానన్నారు. డాక్టర్గా ఇప్పటికే సేవలు అందిస్తున్న తనకు ఇప్పుడు ప్రజాసేవ చేసే అవకాశం వచ్చిందంటున్న సూర్యపవన్ రెడ్డితో మరింత సమాచారం సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ భువనగిరి టికెట్కి సంబంధించి పోటాపోటీ నేతలు ముందుకు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు నాయకులకు సంబంధించి ఇప్పటికే అర్జీ పెట్టుకున్నప్పటికీ కూడా టికెట్ మాకు అంటూ కూడా నాయకులు ముందుకు వస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో మనతో పాటు భువనగిరికి అప్లై చేసుకున్నటువంటి కోమటిరెడ్డి కుటుంబ సభ్యుడైనటువంటి కోమటిరెడ్డి పవన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎందుకు మీకు టికెట్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? నమస్తే అండి. ముఖ్యంగా కాంగ్రెస్ అనేది భువనగిరి కాన్స్టిట్యున్సీ అనేది కాంగ్రెస్ కంచుకోట. ఈ కాంగ్రెస్ నుంచి నిలబడడానికి కారణము మా యొక్క వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. ఫ్యామిలీ 3 దశాబ్దాలుగా భువనగిరి కాన్స్టిట్యున్సీలో నుంచి నల్గొండ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. వాళ్ళ వెనకాల ఉంటూ నేను విలేజ్ స్థాయి లెవెల్లో వాళ్ళకు సేవలు అందజేస్తూ ఎప్పటికప్పుడు రాజకీయంలో వెనుక ఉన్నాను, కానీ ఎప్పుడు ముందు రాలేదు. నాకు ఎంపీ టికెట్ ఇస్తే పోటీ చేద్దామనే ఉద్దేశంతో వచ్చాను ముందుకి. సపోర్ట్ ఎవరిది ఉంది మీకు? ఎవరి సపోర్ట్ ఉంది మీకు? టికెట్ వస్తుందన్న ఆశాభావం ఉంది, కానీ ఎవరి సపోర్ట్ మీ వెనుక ఉంది? నా వెనకాల మా ఇద్దరు బాబాయిలు కోమటిరెడ్డి బ్రదర్స్. ఇది ఒక బ్రాండ్ నేమ్. వీళ్ళిద్దరు సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంది. దీంతోపాటు మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి. సెంట్రల్ రాహుల్ గాంధీ గారి నా ఆశీస్సులు కూడా కోరుకుంటున్నాను. దాంతో నాకు సీట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. వీటితో పాటు చాలామంది అప్లై చేసుకున్నారు. ఇప్పుడు భువనగిరి టికెట్ అంటేనే ఒక హాట్ టికెట్ లాగా అనిపిస్తుంది. సో నాకే దక్కుతుందని చెప్పి మీరు అంటున్నారు. మీకున్న అర్హత ఏంటంటే? నేను ఒక యువకుడిని, 20 సంవత్సరాలు పైగా డాక్టర్గా పనిచేస్తూ అనేక సేవలు అందించాను ప్రజలకు. ముఖ్యంగా బీద ప్రజలకు అనేక సేవలు అందించాను. ఒక డాక్టర్గా నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా పార్లమెంట్కి నేను అర్హతనని అనుకుంటున్నాను. సీఎం గారిని నేను పర్సనల్గా టికెట్ పర్యాయంగా ఏం కలవలేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ వెంకటరెడ్డి గారు కానివ్వండి, రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మా ఫాదర్ కూడా కలిసారు పర్సనల్గా. అవకాశం వచ్చినట్టు తప్పకుండా సీఎం గారిని కలుస్తాను. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ప్రాంతం అది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో ఆయన దగ్గర నుంచి మీకు ఎలాంటి హామీ ఉంది? ఖచ్చితంగా టికెట్ వస్తుందని చెప్పి ఏమైనా హామీ ఇచ్చారా? పనిచేస్తున్నారు ఆల్రెడీ, మీరు ఇంటర్నల్గా లోపలికి వెళ్ళి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. సో ఆయన ఏమైనా మీకు హామీ ఉంది? బాబాయ్ గారు చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ ఉన్నది మాకు. ఆ సపోర్ట్ సిస్టమ్ తోటే నేను ఇంతవరకు వచ్చాను. తను అనుకుంటేనే నేను ఇవాళ కాంగ్రెస్లో ఎంపీ సీటు గురించి అని నేను నా నామినేషన్ పేపర్స్ ఫైల్ చేయడం అయింది. మొత్తానికైతే ఖచ్చితంగా నాకే టికెట్ లభిస్తుందని చెప్పి కోమటిరెడ్డి బ్రాండ్తోనే ముందుకెళ్తాము. వాళ్ళు ఏదైతే సేవ చేశారో వాళ్ళ అడుగుజాడల్లో నేను కూడా ముందుకెళ్తానని చెప్పి పవన్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఒక హాట్ సీట్ అయితే భువనగిరి వైపు కనిపిస్తుంది. టికెట్ ఎవరికి దక్కుతుంది అనే దానిపైన మాత్రం ఒక చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ నవీన్తో అశోక్, TV9 హైదరాబాద్.